హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల అనే గ్రామంలో కౌశికి అనే పర్వతం మీద పాండవులచే స్వయంగా ప్రతిష్ఠించబడిన దివ్యలింగం గట్టు మల్లన్నగా భక్తులు కోరికలు తీర్చే దైవంగా ఆరాధించబడుతుంది. ఈ కౌశికి పర్వతం మీద భీముని పాదముద్రలు కూడా మనకు చారిత్రక ఆధారంగా ఉన్నాయి. ఇక్కడ ఒక లోపల నీటి ఊట నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, కానీ దాని మొదలు చివరి ఎవరికి తెలీదు. కేవలం స్వామివారి మహత్యంగానే భక్తులు నమ్ముతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము శివరాత్రి, అమావాస్య, పౌర్ణమి 3 రోజులు భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ 3 రోజులు జాగరణ చేస్తారు, పట్నాలు వేస్తారు. నెత్తిన గంగ ఉన్న కాసిన్ని నీళ్లకు మురిసిపోతాడు. అడవుల్లో ఉంటాడు కానీ మారేడుతో సంతోషపడతాడు. రుద్రభూమిలోనే తిరుగుతాడు కానీ చిటికెడు భస్మానికి పులకరించిపోతాడు. పూలన్నీ తనవే అయినా తుమ్మి పూలకే తన్మయిస్తాడు. అన్ని ఆహార పదార్థాలు ఉన్నా కానీ చిటికెడు బెల్లం ముక్క నివేదన చేసిన తృప్తిగా స్వీకరిస్తాడు. హరహర అన్న, శివశివ అన్న చాలు మన చెయ్యి వదలకుండా నీ వెంట నేను ఉంటా అని అంటాడు. శివుడు అంటేనే మంగళకరుడు, శివం అంటే శుభం. పంచభూతాలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని అందరూ ఓం నమ శివాయ అని ఈ పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో స్మరించుకొని ధ్యానం చేస్తే మన శరీరం, మనస్సు శుద్ధి అవుతాయి, ధ్యాన శక్తి పెరుగుతుంది. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మన మీద, మన పిల్లల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ గట్టు కింద మల్లన్న స్వామి దర్శనము. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ స్వయంభుగా స్వామి వెలిశారు, చూడండి. ఓకే అండి, బాయ్.